नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। अपने आप को पाने का सही तरीका है कि अपने आप को दूसरों की सेवा में लगा दो। केवल प्रसन्नता ही एकमात्र इत्र है जिसे आप दूसरे पर छिड़के तो उसकी कुछ बूंदें अवश्य ही आप पर भी पड़ेंगी। अरणेश्वर फाउंडेशन के तत्वावधान में छपराला झटपी एसएस के पाठशाला में बैंड वितरित किया गया। बच्चों के हाथों में बैंड दिया गया और हाइमर्स लाइट प्रबंधन करने का भी वादा किया। ऐसी कई अनेक कार्य तो अरणेश्वर फाउंडेशन करते आ रहे हैं, लेकिन पाठशाला हो या शिक्षा के मामले में सबसे पहले पहल करने वाले अरणेश्वर फाउंडेशन के चेयरमैन सतीश पवार हैं। छपराला झटपी एसएस के छात्रों ने भी काफी खुशी का इजहार किया और टीचर स्टाफ मिलकर उनका सम्मान किया। కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పదలుచుకుంటున్నా। నేటి సమాజంలో విద్యార్థులారా చదువు కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయింది నా దృష్టిలో అయితే సంస్కారం। విద్యార్థులారా మీరు మీ యొక్క తల్లిదండ్రులని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రేమించండి। వాళ్ళను అదే విధంగా మీకు చదువు నేర్పిస్తున్నటువంటి గురువులని గౌరవించండి। ఇవి ఇప్పుడున్న సమాజంలో ఇవి చాలా ఇంపార్టెంట్। విద్యార్థులారా రూపాయల కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షలం గొప్పది, కోట్ల కంటే కొనలేని ఈ విద్యార్థుల జీవితం గొప్పది। కావున విద్యార్థులారా మీరు చాలా కష్టపడి చదవాలి। మీరు మాకు విద్యార్థులే కావచ్చు, కానీ రేపటి రోజు మీరు భావి భారత పౌరులు। ఈ యొక్క సమాజంలో మీ యొక్క ప్రతి దాంట్లో మీరు ముందుండాలి। విద్యార్థులకు ఎప్పుడైనా ఏ యొక్క అవసరం ఉన్నా కానీ మేము తప్పకుండా మా చెప్రాల గ్రామంలోనే కాకుండా మా బేలా మండలంలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ మేము తప్పకుండా మీకు ఎప్పుడు మీ ముందుంటాం। అంతేకాకుండా బేలా మా యొక్క చెప్రాలలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా సంతోష్ అన్న గారు కూడా నాకు చాలా కొన్నిసార్లు చెప్పిండే, అన్న మాకు జర ఇది డ్రమ్స్ ఇస్తే బాగుంటుందన్న మీ యొక్క ఫౌండేషన్ ద్వారా అంటే నేను తప్పకుండా ఇస్తాను 26 జనవరి అనడం జరిగింది। అంతేకాకుండా ఇంకా ఇప్పుడు మా సతీష్ అన్న చెప్తున్నాడు, అన్న మాకు ఒక స్టేజ్ అదే విధంగా ఒక ఐమాక్స్ లైట్ పెద్ద లైట్ అరేంజ్ చేస్తే బాగుంటుందని। తప్పకుండా నేను ఒక 4-5 రోజుల్లోనే నా జెడ్పీటీసీ నిధుల్లో ఉందని ఏదైనా కానీ తప్పకుండా ఒక ఐమాక్స్ లైట్ అయితే మీకు తప్పకుండా అరేంజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా। అంతేకాకుండా విద్యార్థులారా మీరు చాలా కష్టపడి చదవాలి। అంతేకాకుండా కష్టపడి చదివి మీ యొక్క స్కూల్కి యాజమాన్యం అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క పేరును, గ్రామం పేరును, అందరి పేరును ముందుంచే విధంగా చూసుకోవాలని, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు హెచ్ఎం గారికి అదేవిధంగా స్కూల్ బృందానికి విద్యార్థులకు మాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను। జై తెలంగాణ, బోలో భారత్ మాతా కీ జై। థ్యాంక్ యూ।